టైం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, దాని మీదే ఫోకస్ పెట్టద్దు. కాంబినేషన్స్, మ్యాచింగ్స్, గోల్డ్, వీటికి ఓకే. దీనికంటే అంతరంగ పురుషుడు, ఆ అలంకారం వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకున్నాను పెద్ద, నేనేం అందంగా లేను కదా, ఇదేం పెద్ద పట్టించు, నాకు అంత పట్టదు. నా భార్య అంటది, నువ్వు సరిగ్గా జాగ్రత్తగా నీట్గా ఉండాలి. పర్లేదు, మాది బ్రాండ్ కలరు, మాకు పర్లేదు చాలు, మా ఫాదరు నాకు వచ్చేసింది. ఐ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. దేవుడు నాకు ఇచ్చింది చాలా, ఐఎమ్ హ్యాపీ. అందుకే దేవుడు మాకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో దేవుడు ఇచ్చాడు, నాకు ఇంకా హ్యాపీ. నాకు పెద్దగా దాని గురించి బాధ లేదు. నేను చూస్తానంటే నేను అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు, నేను సరి చేసుకోవాలా, నా ఫ్యామిలీ విషయంలో నేను కట్టుకోవాలా, అది చాలా ఇంపార్టెంట్. 4వ వచనం అంటున్నాడు, సాధువు అయినట్టు మృదువైనట్టు గుణం అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. కుటుంబాలు కట్టబడాలంటే జ్ఞానంతో కుటుంబాలు కట్టుకోవాలి. స్త్రీలారా, మీ నడవడి ద్వారానే కుటుంబాన్ని మీరు కట్టుకోండి. అలాగే పురుషులు కూడా చెప్పాడు, ఒక మాట చూద్దాం. 7వ వచనం చూడండి. పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడం. చాలా ఇంపార్టెంట్. 25-30 సంవత్సరాలు దాంపత్య జీవితాన్ని జీవించిన తర్వాత కూడా కుటుంబాలు డిస్టర్బ్ అవుతున్నాయి. నాకు తెలుసు, చీరాల్లో ఒక ఆయన రిటైర్డ్ ఆఫీసర్ కాదు కానీ రిటైర్డ్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ చీరాల్లో. ఆయన వయసు మీరు నమ్మరేమో 65 సంవత్సరాలు. ఇద్దరు కలిసి 30 సంవత్సరాల పైనే ఉన్నారు. ఏదో ఒక విషయంలో ఏదో మనస్పర్ధలు వచ్చినాయి, ఇద్దరు విడిపోయారు. విడివిడిగా వేరే వేరే ఇంట్లో ఉంటున్నారు. పిల్లలు లేరు, పిల్లలు సెటిల్ అయిపోయారు. భర్త భార్య రిటైర్డ్ ఆఫీసర్స్, ఎంప్లాయీస్, డబ్బులు ఉన్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, వాళ్ళకి ఏం అవసరం ఇంకా ఆ టైంలో చివరిలో వేరే వేరే గృహాల్లో ఉంటూ చాలా బాధతో, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబంలో దేవుడు సమాధానం ఇవ్వాలి, జ్ఞానము చొప్పున కాపురము చేయండి. పురుషులారా, స్త్రీలు ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి, స్త్రీలు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో స్త్రీలు అంతే సెన్సిటివ్గా ఉంటారు. సో ఏం చేయాలంటే వారిని సన్మానించాలి. బలహీన ఘటమని వారిని చాలా, దే ఆర్ వెరీ సెన్సిటివ్. వేరే ఇంటిని వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని విడిచిపెట్టి మన దగ్గరకు వస్తున్నారు. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. కాపురము చాలా జ్ఞానంతో చేయండి. అంటే ఒక గాజు గ్లాస్ లాంటిది. గాజు గ్లాస్ ఎగురుకుంటూ ఇట్లా ఇట్లా ఎగరేసుకుంటూ మనం చేయగలమా? చాలా, స్టీల్ గ్లాస్ వేసినా పర్లా, కింద పడిపోయినా ఏమవుదు. గాజు గ్లాస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాపురము కూడా ఒక గాజు గ్లాస్ లాంటిది. జ్ఞానముతో మీరు కాపురం చేయండి కుటుంబాలు. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి 8వ వచనంలో, మీరందరూ ఏక మనస్కులై ఒకే మనస్సు, ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. మ్యాథమెటికల్ ఫార్ములా ఒకటి అడుగుతాను, సోదరి వసంతాన్ని అడుగుతాను. 1+1 = ఎంత? 2. ఇక్కడ 1+1 = 2 అంట్లా. 1+1 = 1. ప్రైజ్ ద లార్డ్. ఏక మనస్కులై, భార్యాభర్త, ఆవిడ ఎంతేలేండి, ఆవిడ మారదు, ఆవిడ నువ్వు ఒకటే, మీరిద్దరు ఒకటే, యు ఆర్ వన్. పెళ్లి ప్రసంగం కాదు ఇది, ప్రాక్టికల్ ప్రసంగం. పెళ్లిలో విన్నాం మన మాటలో, ఇది నిజంగా జరుగుతున్న సంఘటనలు ఇవి. ఏక మనస్కులు అంటే 1+1 = 1. మీరిద్దరు ఒకటి. ఏ డెసిషన్ తీసుకున్నా ఆయన తీసుకున్నాడంటే డెసిషన్ అనకూడదు, ఇద్దరు కలిసి తీసుకోవాలి, జ్ఞానంతో కట్టుకోవాలి. అది ఇక్కడ అంటున్నాడు, మీరు ఏక మనస్కులు అంటాడు, ఇంకో చోట ఏక హృదయం అంటాడు, ఇంకో చోట ఏక శరీరం అంటాడు. బాడీ ప్లస్ బాడీ = 1 బాడీ. భార్య భర్త కలిసి ఒక శరీరం, దే ఆర్ ఏక శరీరము. ఇక్కడ అంటున్నాడు ఏక మనస్కులై ఉండండి అంటున్నాడు. కనుక కుటుంబంలో ప్రేమతో మనం గెలవాలి, కుటుంబంలో జ్ఞానంతో మనం గెలవాలి అని రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. హౌస్ ఆఫ్ విజ్డమ్. మూడవది మనం కొంచెం ముందుకెళ్ళిపోదాం. హౌస్ ఆఫ్ జాయ్, సంతోషముతో నిండిన కుటుంబం. 2 సమూయేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 2 సమూయేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. కుటుంబంలో ఏం కావాలంటే సంతోషం కావాలి, అందరం హ్యాపీగా ఉండాలి. 2 సమూయేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందస్సం
చాలు. ఎంత అద్భుతమైన విషయం. దేవుని సన్నిధి మన కుటుంబంలో ఉంటే సంతోష నిలయంగా ఉంటుంది. నెంబర్ 3, మన కుటుంబాలలో దేవుని సన్నిధి ఉంటే సంతోష నిలయంగా ఉంటుంది. హౌస్ ఆఫ్ జాయ్. ఇప్పటి వరకు 2 చూసాం, చెప్తారా? నెంబర్ 1 హౌస్ ఆఫ్ యూనిటీ అండ్ పీస్. నెంబర్ 2 హౌస్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానముతో నిండిన కుటుంబాలుగా ఉండాలి. 3వది చాలా ఇంపార్టెంట్, హౌస్ ఆఫ్ జాయ్. కుటుంబాల్లో సంతోషమేది ఈ రోజుల్లో. ఎప్పుడో ఒకసారి క్రిస్మస్ రోజు అందరూ పండగ బట్టలు వేసుకొని వచ్చేసి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, కానీ ఆ సంతోషం ఎప్పుడు ఉండట్లా కుటుంబాల్లో. దేవుడు కోరుకునేది ఏంటంటే మన కుటుంబాలన్నీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. కుటుంబాలన్నింటిలో ఐక్యత ఉంటే ఆటోమేటిక్గా సంతోషం వెంబడేస్తుంది. ఇక్కడ ఒబేదేదోము ఇంటిలో సంతోషం ఉండడానికి గల కారణం ఏంటంటే, ఒబేదేదోము ఇంటిలో యెహోవా మందసం ఉందంట. అంటే దేవుని సన్నిధి. మందసము అంటే దేవుని సన్నిధి. మందసం ఎక్కడ ఉంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది. మందసం వారితో లేకపోతే వారు ఓడిపోయారు. మందసం అంటే దేవుని కార్యాలు జరిగినాయి. మన కుటుంబాల్లో కూడా సంతోషం ఉండాలంటే దేవుని సన్నిధి ఉండాలి. సినిమాకి వెళ్తావు, సినిమా ఎంతసేపు ఉంటుంది? 2 గంటలు. ఆ 2 గంటల తర్వాత బయటకు వచ్చేస్తావు. మళ్ళీ నీ ఉప్పు, చింతపండు, ఉల్లిపాయ, ఫీజులు, అప్పులు, మళ్ళీ నీ బాధలన్నీ మామూలే. సినిమా ఇచ్చే సంతోషం 2 గంటలే. కానీ దేవుని సన్నిధి మీ కుటుంబాల్లో ఉంటే మీ కుటుంబాలు ఎప్పుడూ సంతోషంగా ఉంటాయి. ఎస్ ఆర్ నో? వి షుడ్ ఇన్వైట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రభువా, మీ సన్నిధి మా కుటుంబాల్లో ఉంచండి. నువ్వు ఉంటే మాకు ఆనందం అయ్యా, నువ్వు ఉంటే మాకు సంతోషం, సంతృప్తి. మా కుటుంబాలు ఎప్పుడూ ఆనందంగా కలకల్లాడుతూ ఉంటాయి. ఒబేదేదోము ఇంటిలో వారు ఆహ్వానించాడంట ఒబేదేదోము. అలాగే మందసం యాక్చువల్గా వెళ్ళిపోవాలి, ఎందుకో బ్రేక్ వచ్చింది. 3 నెలలు వారి ఇంట్లో ఉంది. వారి ఇంటిని అంతటిని దేవుడు సంతోషంతో నింపేశాడు. వారి ఇంటిని అంతటిని దేవుడు ఆశీర్వదించేశాడు. కింద వచనాల తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, వాళ్ళందరూ సంతోషంతో నాట్యమాడారంట. సంతోషం ఉంటేనే కదా నాట్యము. వారందరూ సంతోషంతో నాట్యమాడారంట. కారణం ఏంటంటే ద సీక్రెట్ బిహైండ్ ద హ్యాపీనెస్ ఇన్ ఎ ఫ్యామిలీ ఈజ్ గాడ్ అండ్ హిస్ ప్రెజెన్స్. ఎంత డబ్బున్నా మనకున్న ఆలోచన ఏంటంటే డబ్బు బాగా ఉంటే ఆనందంగా ఉంటుందని, బాగా బ్యాంక్ బ్యాలెన్స్ కనిపిస్తే ఆనందంగా ఉంటుందని. డబ్బులున్న వాళ్ళని అడగండి ఒకసారి వెళ్ళి. భార్య భర్తలు డబ్బులున్న నాగార్జున వాళ్ళ కొడుకు పేరేంటి? నాకు పేర్లు తెలియదే కానీ ఈ వైఫ్ అంతకుముందు బాగా చెప్తున్నారు, బాగా సినిమాలు. వాళ్ళకి డబ్బు ఏమైనా తక్కువ? ఏమైనా అప్పులు ఏమైనా ఉన్నాయా? బాధలు ఏమైనా ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయి, కానీ కుటుంబం ఏమైపోయింది? ఎగ్జాంపుల్ మీకు అందరూ తెలిసిన ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నాను నేను. కుటుంబాల్లో కోట్లు అన్నీ ఉన్నాయి. అందానికి ఏం తక్కువ? ఇద్దరు ఎంత అందంగా ఉంటారు, ఇద్దరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఎంత మంచివి, కానీ ఏమైందంటే కుటుంబంలో ఏమీ లేదంటే ఐక్యత లేదు, సమాధానం లేదు. డబ్బు ఉంది కానీ వారికి మానసికంగా సంతోషం లేదు. ఉదయకాల సమయంలో గాడ్లీ ఫ్యామిలీ ఈజ్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. దైవికమైన కుటుంబము సంతోషంగా ఉండే కుటుంబం. ఎన్నున్నా నేను అదే ఎప్పుడు చెప్తూ ఉంటాను. చిన్నప్పుడు మా పరిస్థితులు ఏముండే కాదు, పచ్చి పులుసు చేసేసుకుని హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడి దేవుని చక్కగా హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. పచ్చి పులుసు ఉన్న కుటుంబంలో ఏముందంటే సంతోషం ఉంది. ప్రైజ్ ద లార్డ్. అది లేదు ఇది లేదు అనద్దు. మా కుటుంబంలో అది లేదు, నా భార్య ఉప్పు వేయదు, నా భార్య కారం వేయదు, ఏదున్నా అది చెప్తాను. ఫస్ట్లో హెప్సీ ఇక్కడే ఉందిగా, ఫస్ట్లో బిర్యానీ చేయడం రాదనేది. ఫస్ట్లో పెళ్ళైన కొత్తలు నాకు బిర్యానీ ఇష్టం. నేను అనేవాడిని, నువ్వు చెయ్యి తప్పకుండా నీకు వస్తుందని. అట్లా ఫస్ట్ టైం చేస్తే మొత్తం శుద్ధగా అయిపోయింది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇప్పుడు పెద్ద ఒక ఎక్స్పర్ట్ అయిపోయింది. అందరూ ఏమంటున్నారంటే ఒక మంచి వంటల ఛానల్, యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేయండి అంటున్నారు. అంత ఎందుకంటే ట్రై చేస్తూ అంటే సంతోషం. ఏది ఉన్నా లేకపోయినా అడ్జస్ట్మెంట్. శుద్ధ అయిందా? బాగుంది, చాలా బాగుంది, ఇంత బాగుందని నేను అనుకోలేదని ఆ శుద్ధదే చక్కగా మేము హ్యాపీగా తిన్నాం. ఏదున్నా దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి ఉంటే కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఎంత సంతోషంగా వారు ఉన్నారో చూడండి. ఒబేదేదోము ఇంటిలో వారందరూ హ్యాపీగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది. చూడండి ఇంకో కుటుంబం చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయంలో మరొక కుటుంబం. దేవుడు ఎంత సంతోషం ఆ కుటుంబంలో ఇచ్చాడు. అసలు దేశం కాని దేశంలో ఉన్నాడు, వేరే దేశానికి వెళ్ళిపోయాడు. 41, 42, 41వ అధ్యాయం 42వ వచనం. ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, చాలు. ఒక రాజంట, అరే దేశం కాని దేశంలో ఉన్నాడు, తీసుకెళ్ళి జైల్లో పడేశారు.
ఆ జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు, అదే రాజు మళ్ళీ ఉంగరం పెడుతున్నాడంట. అంటే కుటుంబాన్ని ఎలా దేవుడు కట్టాడో, బాధలో ఉన్న కుటుంబం సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే దేవుడు ఆ కుటుంబంలో ఉన్నాడు. చూడండి 38వ వచనంలో యోసేపు గురించి ఫరో చెప్తున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా. దేవుని కలిగి ఉంటే కుటుంబంలో సంతోషం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటే కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీరు ఎన్నైనా చేయండి, సరుకులన్నీ తెచ్చేసి ఇంట్లో పెట్టండి, బ్యాంకులో డబ్బులన్నీ తీసుకొచ్చి బ్యాంక్ లాకర్లో, ఇంట్లో లాకర్లో పెట్టండి, ఎన్నున్నా దేవుని సన్నిధి లేకపోతే మన కుటుంబంలో సంతోషం ఉండదు. వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ కుటుంబంలో చూడండి 41వ అధ్యాయము 43వ వచనం లాస్ట్ లైన్, ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించాను. ఒకటేమో దేవుడు అధికారం ఇచ్చాడు. 45వ వచనం చూడండి, యోసేపు అతని ఓను యొక్క యాజకుడైన పొతీఫరు కుమార్తెగు ఆసేనతును ఇచ్చి పెండ్లి చేశాను. ఒకటి దేవుడు అధికారం ఇచ్చాడు, ఒకటి ఫస్ట్ దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు ఆయన. ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా. నెంబర్ 2 దేవుడు అధికారం ఇచ్చాడు. నెంబర్ 3 భార్యనిచ్చాడు. నెంబర్ 4 51వ వచనం చూడండి లాస్ట్లో, నేను మరిచిపోవునట్లు, నా బాధ మరిచిపోవునట్లు దేవుడు నాకు ఒక కుమారుడిని అనుగ్రహించాడు. ఆయన పేరు మనష్షే అని పెట్టాడు. మనష్షే అంటే మరచుట. నా బాధ అంతా దేవుడు తీసేశాడు, నాకు సంతోషం ఇచ్చాడు. రెండో కుమారుడు పుట్టాడు. 52వ వచనం లాస్ట్ లైన్లో ఎఫ్రాయిము. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. అరే, ఒక్క కుర్రవాడు యంగ్ బాయ్ వేరే దేశానికి వెళ్ళాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది. దేవుని సన్నిధి ఉండటం వల్ల ఆ కుటుంబం దీవించబడింది. కుటుంబంలో దేవుని సన్నిధి ఉంది, కుటుంబంలో దేవుడు ఆయన అధికారం ఇచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే దేవుడు చాలా ఇచ్చాడు. కారణం ఏంటంటే కుటుంబంలో హ్యాపీనెస్ ఉండాలంటే దేవుని సన్నిధి ఉండాలి. దేవుడు లేకుండా, అదే నేను చెప్పాను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, అందరూ చక్కగా యూనిటీ వచ్చేసి ఒక చోట కూర్చుంటారు. ఎప్పుడు ఎక్కడ జబర్దస్త్ చూసుకుంటా ఎక్కడా లేదు, ఉండదు. ఒకళ్ళు మాట్లాడకపోయినా అక్కడికి వచ్చి మాత్రం అందరు నవ్వుకుంటారు. ఎక్కడ టీవీ ముందు. కుటుంబంలో ఎక్కడ దేవుని సన్నిధి ఉంటే, ఎక్కడ కలిసి ప్రార్థన చేస్తారో, ఎక్కడ కుటుంబ ప్రార్థన ఉంటుందో, ఎక్కడ దేవుని మాటలు ఉంటాయో అక్కడ దేవుని యొక్క సంతోషం ఉంటుంది. గాడ్లీ ఫ్యామిలీ ఈజ్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. 3 చూసాం. నెంబర్ 1 హౌస్ ఆఫ్ యూనిటీ అండ్ పీస్. నెంబర్ 2 హౌస్ ఆఫ్ విజ్డమ్. నెంబర్ 3 హౌస్ ఆఫ్ జాయ్. నెంబర్ 4 కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఆదికాండము మరో కుటుంబాన్ని చూద్దాం. నెంబర్ 4 హౌస్ ఆఫ్ గివింగ్. దేవునికి ఇచ్చే కుటుంబం. ఆశీర్వదించబడాలి అంటే దైవికమైన క్రైస్తవ కుటుంబం మోరల్ బేసిక్ వాల్యూస్ ఏంటంటే ఆదికాండం 4వ అధ్యాయము 3వ వచనం, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతన్ని అర్పణను చాలా ఇంపార్టెంట్. కుటుంబాలు, దైవికమైన క్రైస్తవ కుటుంబాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే 4వది దేవునికి ఇచ్చే కుటుంబాలుగా ఉండాలి. ఏ కుటుంబం దేవునికి ధారాళంగా నమ్మకంగా ఇస్తుందో ఆ కుటుంబంలో సమృద్ధి ఉంటుంది. 4వది ఏ కుటుంబం దేవునికి ధారాళంగా నమ్మకంగా ఇస్తుందో ఆ కుటుంబంలో సమృద్ధి ఉంటుంది. అరే 10వ తారీఖు వస్తే చాలు, ఏమి లేవండి, జీతం అంతా ఖాళీ అయిపోయింది, అసలు ఏమి లేవు, ఎవరినన్నా ఎక్కడన్నా తీసుకురావాలని ట్రై చేస్తున్నాను. కారణం ఏంటంటే చిరిగిపోయిన సంచిలో వేసినట్టు అవుతుంది మన జీతం, మన రాబడి. దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి? నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వం. జీతం వచ్చిన వెంటనే మనం అన్నీ తీర్చేసుకుంటాం, మన పనులు మనం. నేను పాస్టర్ గారు చెప్తున్నారని చెప్పబోతే తప్పు అవుతుంది, నేను నరకానికి వెళ్తాను రేపు. చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇక్కడ దైవికమైన క్రైస్తవ కుటుంబం, ఇక్కడ ఫస్ట్ ఫ్యామిలీ ఎవరు? ఆదాము అవ్వ, వాళ్ళ పిల్లలు. ఫస్ట్ మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం, ఇక్కడే స్టార్టింగ్ నుంచే నేర్చుకుంటున్నాం. కయ్యను కూడా తీసుకొచ్చాడు పొలంలో నుంచి కొంచెం. కానీ ఏబేలు ఏం చేశాడు? క్రొవ్విన వాటిని శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడు. ఫ్యాట్ వన్స్ అన్నాడు ఇంగ్లీష్లో. క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని, ది బెస్ట్ ఎప్పుడైనా దేవునికి ఇవ్వాలి మనం. అసలు మనం వేస్ట్ అనుకోవచ్చు ఒక రకంగా. పల్లెటూరులు వెళ్ళండి తెలుస్తుంది. అంటే పల్లెటూరు మీకు చాలామంది తెలియదు. చాలామంది పల్లెటూరులో చాలా నమ్మకంగా చెట్టుకి ఏమైనా కాసింది అనుకోండి, వెంటనే తీసుకొచ్చి పాస్టర్ గారు దేవుని సందికిస్తారు. బియ్యం వచ్చినాయి అనుకోండి, 10 బస్తాలు వస్తే ఒక బస్తా తీసుకొచ్చి ఇక్కడ దేవుని సందిలో ఆలయంలో పడేస్తారు. 12-13 సంవత్సరాలు కొన్ని వందల గ్రామాలకు వెళ్ళాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను పుట్టింది, మా నాన్నగారి బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండే.
చాలా ఇంపార్టెంట్. దేవునికి ఇచ్చే విషయంలో ఇక్కడ ఇద్దరు తీసుకొచ్చారు, కయ్యను తీసుకొచ్చాడు, ఏబేలు తీసుకొచ్చాడు. కానీ ఏబేలు అర్పణ దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేశాడంటే శ్రేష్టమైనవి ఇచ్చాడు, దేవునికి ముందు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మన కుటుంబాల్లో బ్లెస్సింగ్ రావాలంటే ముఖ్యమైనది ఏంటంటే దేవునికి ఇచ్చే కుటుంబాలుగా ఉండాలి. చాలా కుటుంబాలు ఎప్పుడు లోటే, ఎప్పుడు బేదార్పులు అరుస్తూనే ఉంటారు, డబ్బులు లేవండి, డబ్బులు ఏం మిగట్లేదండి, అన్నీ అప్పులేనండి. ఇచ్చి శోధించుడి, ఆకాశ వాకిని లిప్పి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమరిస్తాను. ఎవరికి ఇస్తున్నాం? జాన్ విజయ్ కుమార్ గారికా, హెప్సిబా గారికా? దేవునికి ఇస్తున్నా నేను, వ్యక్తులు కాదు. దేవునికి, దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో. చూడండి ఏం జరిగిందో చూద్దాం. ఇదే ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనంలో, ఆదికాండము 14వ అధ్యాయం 20వ వచనంలో స్టార్టింగ్లోనే కుటుంబాలు దీవించబడటానికి అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అబ్రహాము అక్కడ యాజకుడికి 10వ భాగం, దేవుడిచ్చిన వాటన్నిటిలో శ్రేష్టమైనవి తీసి 10వ భాగాన్ని దేవునికి సమర్పించాడు. ఆది కాండం నుంచి మనం చూస్తున్నాం. అబ్రహాముని చూసాం, హేబేల్ని చూసాం. 28వ అధ్యాయానికి రండి. 28వ అధ్యాయం యాకోబు ఏం చేశాడు చూడండి. 28, 22, 22 ఈ రాయి దేవుని మందిరమగును, నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని. చాలామంది, చాలా కుటుంబాల్లో బ్లెస్సింగ్ లేకపోవటానికి, మిగులు లేకపోవడానికి గల కారణం ఏంటంటే ముందు దేవునికి ఇవ్వరు, వచ్చిన వెంటనే హడాడ వాడేస్తూ ఉంటారు. దేవుని డబ్బు 10వ భాగం నువ్వు వాడుతున్నావంటే నువ్వు దొంగతనం చేస్తున్నట్టే, పెద్ద దొంగ. దేవుడు అన్నాడు చాలాసార్లు, నా మందిరంలోకి రావాల్సిన భాగాన్ని నువ్వు వాడుతున్నావంటే నువ్వు దొంగవి అన్నాడు అక్కడ. అంటే దేవుడు ఎంత కఠినంగా ఉన్నాడో చూడండి. నేను నేర్చుకున్నాను చాలా. మా నాన్నగారు అమ్మగారు అస్సలు ఊరుకునేవాళ్ళు. 10 రూపాయలు ఇస్తే వెంటనే రూపాయి పక్కన పెట్టా. ఆ పిల్లలు కూడా ఎప్పుడు నేను కాయిన్స్ ఇవ్వను. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో నాకు లేని పరిస్థితి. ఇప్పుడు నేను ఎప్పుడు చిల్లర డబ్బులు రూపాయలు 2 రూపాయలు ఇవ్వను. దేవునికి ఇచ్చేవి ఎప్పుడు నమ్మకంగా శ్రేష్టంగా ఇవ్వండి. రూపాయి బిల్ల అడుక్కునే వాళ్ళకి, లేకపోతే అక్కడ బస్ స్టాప్లో ఉండే వాళ్ళకి ఇవ్వండి. దేవునికి ఏంటి? నాకు కొన్నిసార్లు బాధ అనిపిస్తూ ఉంటుంది. నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ కదా, సంఘ పరిచర్య. వెళ్ళి ఆఫరింగ్స్ కొన్నిసార్లు చూస్తున్నప్పుడు మొత్తం చిరిగిపోయింది మొత్తం 300 చిరిగిపోయిన నోట్ వేస్తున్నారు. హౌ డేర్! నేను బాధపట్ల, ఎవరు బాధపడుతున్నారు? ఎవరికి ఇస్తున్నావు నువ్వు? 2 వైపులు, నా దగ్గర నోట్స్ ఉన్నాయో లేదో, 2 వైపులు ప్లాస్టర్ వేసి, ఇటువైపు ప్లాస్టర్, ఇటువైపు ప్లాస్టర్. ఆ నోటు తీసుకొచ్చి ఇది వేస్తుంది. ఈ నోట్ బయట చెల్లుద్దా? దేవునికి ఎలా ఇవ్వగలం? మొత్తం పింక్ కలర్ నోట్ ఫుల్, అది తీసుకొచ్చి వేస్తున్నారు. అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దేవునికి ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది చూడండి. దేవునికి ఇచ్చే విషయం అంటే దేవుని నువ్వు అవమానపరుస్తున్నాను గుర్తుపెట్టుకోవాలి. మనకు అది 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు పట్టించుకునే పరిస్థితి లేదు. దేవునికి ఇచ్చేటప్పుడు నమ్మకంగా ఉండి, మన ఫ్యామిలీస్లో బ్లెస్సింగ్ ఉండాలంటే దేవునికి ఇవ్వాలి. నేను చూశాను, మా నాన్నగారు, నేను చూశాను అప్పుడే 1000 రూపాయలు ఎమ్మో వచ్చేది, 500 తీసి వెంటనే వేరే సేవకునికి పంపించేసేవాళ్ళు. ఎందుకు అలా పంపిస్తున్నా, మనకు ఉన్నదే 1000 రూపాయలు అంటే ఆయన అనేవాళ్ళు, నేను చాలా దశంభాగం దేవునికి నేను ఉన్నాను, అప్పు ఉన్నాను, ఇంకా ఇవ్వకపోతే దేవుడు మనకి ఇవ్వడు. 500 ఇచ్చేవాళ్ళు, సాయంత్రం 5000 దేవుడు పంపించేవాడు. ప్రైజ్ ద లార్డ్. ఇస్తే తెలుస్తుంది, ఇచ్చేవారికి తెలుస్తుంది ఆ బ్లెస్సింగ్. పోయిన డిసెంబర్ మాసంలో, అంటే చెప్పకూడదు, అన్నీ వచ్చేస్తున్నాయి, ఎమోషన్లో వచ్చేస్తుంటే, లోగోస్ చర్చిలో సేవకులను పిలిచాం. మొత్తం సేవకులకి 13,000 రూపాయలు ఇచ్చాం సంఘం తరఫున. అమ్మో అంత ఎందుకు ఇచ్చారండి అంటారు మీరు. సేవకులకి ఇవ్వాలి, మనకు వచ్చేదే తక్కువ, నెల కానుకలు చాలా తక్కువ, మన లిమిటెడ్, చాలా నెలంతా కలిపినా అంత ఉండదు. కానీ దేవుని సేవకులు పిలిచి అవమానపరచకూడదు. వాక్యం చెప్పి చాలా ప్రిపేర్ అయ్యి సిద్ధపడి సేవకుడు వస్తాడు. అది ఏ సేవకుడైనా ఎలా వాక్యం చెప్పినా నెలంతట్లో డిసెంబర్ మాసంలో 13,000 రూపాయలు సేవకులకి కానుకలు ఇచ్చి పంపించాం. ఎందుకంటే కానుకలు నేను సేవకుని కాదు, దేవునికి ఇస్తున్నాను. సంఘం తరపున మనం దేవునికి ఇస్తున్నాం. చాలాసార్లు ఇక్కడ దశంభాగం 10th పోర్షన్ ఈజ్ నాట్ యువర్స్, ఇట్ బిలాంగ్స్ టు యువర్ లోకల్ చర్చ్. నీ స్థానిక సంఘానికి చెందినది, అది దేవునిది. దేవునికి ఇస్తే, అందుకనే కాల్గేట్ పేస్ట్, ఎక్కడ చూసినా కాల్గేట్ ఆయన ఫస్ట్ ఒక భాగం ఇచ్చారు, ఒక వంతు ఇచ్చారంట, దాన్ని 1%, తర్వాత 2% ఇచ్చారంట, తర్వాత 10 ఇచ్చారంట, 20 ఇచ్చారంట. ఈ రోజున 90%
90% ఆయన దేవునికి ఇస్తున్నారంట, ఆయనకి ఇంకా చాలా ఆస్తుందంట. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కాల్గేట్ని ఢీ కొట్టేవాడు లేడు. ఓ రకంగా క్లోజప్, పెప్సోడెంట్ ఇవన్నీ కూడా ఆయనకి చెందినవే, ఆయన బ్రాండ్స్ ఇవన్నీ. ఎందుకు చెప్తున్నానంటే కాల్గేట్, అలాగే బాటాని ఢీ కొట్టేవాడు లేడు ఈరోజు. బాటా ఒక క్రైస్తవుడు, ఒక చిన్న షాప్ పెట్టుకున్నాడు, చిన్నగా దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. ఈరోజు నా ప్రపంచంలో బాటా దిశలా విస్తరించింది. కారణం ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడూ లోటు చేయొద్దు, తగ్గించద్దు. దేవునికి నేను కూడా నాకు వచ్చే రాబడి అంతట్లో నేను దేవునికి ఇచ్చేస్తాను ధారాళంగా. ఎందుకంటే ఇచ్చి శోధించుడి, ఆకాశ వాక్యం లిపి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తాను. లూకాసు సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చూస్తున్నారంట. ఎవరు ఎట్లా కానుకలు ఇస్తున్నారో ఏంటో అని ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారంట. అక్కడ కానుకల బెట్టు ఉందంట, బీద విధవరాలు వచ్చిందంట, ఆమె దగ్గర 2 కాసులే ఉన్నాయంట, చూస్తున్నారంట. ధనవంతులు అందరూ వచ్చి కానుకలు వేస్తున్నారంట. 4వ వచనంలో వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని. ఎంత గివింగ్ కూడా ఒక టాలెంటే. చాలామందికి ఆ టాలెంట్, గిఫ్ట్ ఉండదు. ఇవ్వడం కూడా ఒక తలాంతే. చాలాసార్లు తలాంత్ మనకు ఉండదు. ఇక్కడ తన జీవనం అంతా దేవునికి ఇవ్వడం ప్రారంభించిందంట. చూడండి 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి చూద్దాం. మన కుటుంబాలు దీవించబడాలనే నా ఆశ, అంతేగాని వేరే ఏం లేదు. 5వ వచనంలో 2వ లైన్, పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెను. 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు. 7వ వచనం, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని. వెరీ బేసిక్ థింగ్. దేవుడు మన కుటుంబాల్లో దీవెన ఉన్నట్లా, బ్లెస్సింగ్ ఉన్నట్లా. ఆ జీతం సరిపోవట్లేదు అంటున్నాం. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వట్లా. దశమ భాగం దేవుంది. ఎప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అంతకుముందు స్కై హోటల్లో ఉన్నప్పుడు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చేవాడిని. మన జీతం ఫస్ట్లో 10,000. ఎంత? 10,000లో దశమ భాగం ఎంత? 1,000 రూపాయలు. ఇదిగో దేవునికి ఇచ్చేద్దామని ఇచ్చేస్తాం. దేవుడు నెమ్మదిగా 3-4 సంవత్సరాలకి 10,000 నుండి 50,000 చేస్తాడు దేవుడి జీతం. 50,000లో దశమ భాగం ఎంత? అమ్మో, 5,000 దేవునికి ఇస్తే నాకు ఎంత మిగులుద్ది? గుండె జారిపోతూ ఉంటుంది అన్నమాట, టెన్షన్. అమ్మో 5,000, ఇంక నాకు మిగిలేదు 40. 10,000 నుంచి 50,000 జీతం చేసింది ఎవరు? దేవుడే. పిసినారితనంగా ఇస్తూ ఉంటాం దేవునికి, చాలా లైట్గా. ఇంకా 10 రూపాయల నోట్లు, 20 రూపాయలు, అసలు ఎట్లా నాకు అర్థం కాదు. దేవుడు ఇంత ఇస్తుంటే ఇంత ధారాళంగా, ఒక్కళ్ళ జీతం కూడా 10,000 తక్కువ ఉంటలే ఈ రోజుల్లో. రిక్షావాడు కూడా 20,000 సంపాదిస్తున్నాడు, ఆటోవాడు కూడా 30,000 సంపాదిస్తున్నాడు ఈ రోజుల్లో. దేవునికి ఇచ్చే విషయంలో అందుకే మన కుటుంబాల్లో దీవెన లేదేమో, ఆశీర్వాదం లేదేమో. పాస్టర్ గారు ముఖ్యంగా లోగోస్ చర్చిలో ఎన్నడూ నోరు తెరిచి అడగరు, అది మీరు చూసే ఉంటారు. అడగటం మా బాధ్యత కాదు, చెప్పడం మా బాధ్యత. పాస్టర్ గారు అడగలేదు కదా, అవసరం లేదేమోలే, ఎందుకులే. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడూ లోటు లేకుండా ధారాళంగా దేవునికి ఇవ్వండి, తద్వారా దేవుని దీవెనలు పొందుకోండి. ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక నాన్నగారికి 3 పిల్లలు ఉన్నారంట. పెద్దోడు వచ్చాడంట, డాడీ నేను షూస్ కొనుక్కోవాలి. ఏం కొనుక్కోవాలి? ఇదిగో నాన్న 500 తీసుకో. రెండో వాడు వచ్చాడు, డాడీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఏముంది నాన్న ఐస్ క్రీమ్, నీకంటే ఎవరు ఎక్కువ, ఇదిగో 50 రూపాయలు వెళ్ళు. మూడో వాడు వచ్చాడు, డాడీ సండే స్కూల్కి వెళ్ళాలి, కానుకుంటే. అరే నీ గోల నువ్వు అని వెనకాల జోబులో తీస్తున్నాడు. ఏమంటుంది వెనకాల జోబులో? 10 రూపాయలు పిల్ల తీసి మొహాన్ని ఇసిరి కొట్టాడు. ఓ నీ సండే స్కూల్ గోల. బూట్లు కొనుక్కోవడానికి 500, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్కి 50 రూపాయలు, దేవునికి 10 రూపాయలు బిల్లం. చాలా సార్ పట్టు చీరలు కొనుక్కుంటాం, విలువైన బైక్స్, కార్స్, బంగారం అన్నీ కొనుక్కుంటాం. దేవునికి ఇచ్చే విషయంలో చాలా కట్టేస్తాం. అమ్మో లోపల తోసేస్తుంటాను, భయం వేసేస్తాను, భయం. దశమ భాగం ఎవరో దొంగతనం చేసినట్టు ఇక్కడ. అందుకనే మన కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో బ్లెస్సింగ్ లేదు. కారణం ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో వెనకడిగి ఉన్నాం. చివరి చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చివరిది యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 13 నుండి 15 వచనాల్లో మనందరికీ తెలిసిన అద్భుతమైన కుటుంబం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం. మీరు కట్టని పట్టణములు మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించున్నారు. 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే ఉండండి. 15వ వచనం. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో మీ ఇష్టం. లాస్ట్ లైన్లో చూడండి, మీరెవరిని సేవింప కోరుకొనినను, అందరూ కలిసి చెప్దామా, నేనును నా ఇంటి వారును
యెహోవాను సేవించదము. చివరిది 5వది హౌస్ ఆఫ్ డెడికేషన్. హౌస్ ఆఫ్ డెడికేషన్ ఎంత ఆనందంగా ఉంటుంది, కుటుంబం అంతా కలిసి దేవుని సేవించడం అంటున్నాడు. ఇక్కడ 5వది ఏంటంటే దేవుడు కోరుకునేది ఆయన కొరకు సమర్పణతో జీవించే కుటుంబమే. దేవుడు కోరుకునేది ఆయన కొరకు సమర్పణతో జీవించే కుటుంబమే. వెరీ ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్ వన్, హౌస్ ఆఫ్ డెడికేషన్. అసలు కుటుంబం ఒకడు ఒక చర్చికి వెళ్తాడు, ఇంకోటి ఇంకో చర్చికి వెళ్తాడు, ఇంకోటి అసలు చర్చికి వెళ్ళడం. ఇదేంటి? కుటుంబం అంతా కలిసి ఒక చర్చికే దేవుని సన్నిధికి కలిసి వెళ్ళాలి. రానున్న దినాల్లో అవకాశం ఉంటే అందరం కలిసి కుటుంబాలుగా ఒకసారి కూర్చుందాం ఒక ఆదివారం. ఎంత ముచ్చటగా ఉంటుంది. నేనును మీ ఇష్టమయ్యా, మీకు చెప్పాల్సిందంతా చెప్పేశాను. మీకు దేవతలు కావాలా, దేవతలు పూజించుకోండి. మీకు అశూరియుల దేవతలు కావాలా, పూజించుకోండి. అస్తారోతు ఆ దేవతలు కావాలా, పూజించుకోండి. మీరు ఎవరిని సేవింప కోరుకునేనను నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించాలి. మనందరం ఫ్యామిలీస్గా దేవుని ఆరాధించాలి. అందుకే నెక్స్ట్ వీక్ ఏర్పాటు చేశాం. ఇట్లా అయినా కలుస్తారేమో, అందరూ కలిసి వస్తారేమో, కుటుంబాలన్నీ కలిసి ఏదో ఒకటి ఉండాలిగా సందడి. అందరం కలిసి దేవుని ఆరాధించాలి, సేవించాలి అందరం. అందుకని ఇక్కడ అంటున్నాడు సర్వింగ్ గాడ్ టుగెదర్, హౌస్ ఆఫ్ డెడికేషన్. మీరు ఎవరిని సేవించినా పర్లేదు కానీ నేనును నా కుటుంబమును యెహోవాను సేవిస్తాం. ఈ రోజున ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ప్రభువా, మేమందరం కుటుంబాలుగా నిన్ను సేవిస్తాం. అందరం ఒకరుంటే ఒకరు ఎవరు రావట్లేదు వాళ్ళని అడగండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు తీసుకురండి మీతో. అందరూ కుటుంబాలుగా, భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాదు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. ఎందుకు? వాట్స్ రాంగ్? కుటుంబంలో కావాల్సింది ఏంటంటే డెడికేషన్. ఎంత డెడికేటెడ్ ఫ్యామిలీయో మరొక కుటుంబం చూసి ప్రార్థన చేసేసుకుందాం. రోమిల్ రాసిన పత్రిక, రోమన్స్ చాప్టర్ 16 verse 3 and 4. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాల్లో, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకుల్లకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. బా, ఎంత తెగించే కుటుంబాలు. ఈ రోజుల్లో క్లోజ్ అయిపోయింది ఇంకా చాప్టర్, ఒక తరం అయిపోయింది. భక్తి కలిగిన దైవికమైన కుటుంబాలు ఉన్నాయి మన ముందు. ఈ రోజుల్లో లేవంటున్నా నేను. ఈ రోజుల్లో చాలా అరుదు. ఈ రోజుల్లో దేవుడు కోరుకునేది ఇదే, సమర్పణతో ఉన్న కుటుంబాలు కావాలి దేవునికి. కుటుంబాలన్నీ పర్లేదా, మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారా, ఏంటి పర్లేదు, మాకు దేవుడే కావాలి. మాకు ఆ సండే ఏదైనా పెళ్ళి ఉందా, పెళ్ళి కాదు, మాకు దేవుని సన్నిధి కావాలి, ఆరాధన కావాలి. మాకు కుటుంబం అంతా మేము దేవుని సన్నిధికి వెళ్ళాలి. యూత్ రిట్రీట్ పెట్టాము ఇక్కడ మొన్న, ఎక్కడెక్కడ అందరు తిరుగుతున్నారు యూత్, అందరు మనోళ్ళు. యూత్ మీటింగ్ ఇక్కడ పెడితే చెప్పలేరు బయట పేరెంట్స్కి, యూత్ రిట్రీట్ మా చర్చిలో ఉంది, మేము వెళ్ళాలి. ఇక్కడ కార్యక్రమం ఉన్నాడు, బయట ఏ కార్యక్రమానికి వెళ్ళకూడదు, దేవుని సన్నిధి. ఎంత భారం, ఏడ్చి ప్రార్థన చేసి పెడతాం రిట్రీట్. తల్లిదండ్రులు పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అందుకని ఇక్కడ అంటున్నాడు ఎంత దైవికమైన సమర్పణతో కూడిన కుటుంబం. ప్రిస్కిల్లకును అకుల్లకును నా వందనాలు చెప్పండి. హ్యాట్స్ ఆఫ్ టు దట్ ఫ్యామిలీ, వండర్ఫుల్ డెడికేటెడ్ ఫ్యామిలీ. నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిన కుటుంబాలు. దేవుని కొరకు తెగించే కుటుంబాలుగా ఉండాలి. ఏమున్నా లేకపోయినా పర్లేదు, మేము కుటుంబం అంతా దేవుని సన్నిధిలో మేము ఉండాలి. నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించదము. అందరం కుటుంబాలుగా దేవుణ్ణి సేవించాలి. దేవుడు ఎంతగానో దీవిస్తాడు. అందుకనే 2వ సమూయేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనములో, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక. మన కుటుంబాలన్నింటినీ అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. ఇక్కడతో మరి నేను ఆపాలని ప్రయత్నం చేస్తున్నాను కనుక తలలు వంచి మనం ప్రార్థన చేసుకున్నాం.